హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. సో మనం ఎంతో కాలం నుంచి అయితే వెయిట్ చేస్తున్న మూవీ అయితే రానే వచ్చేసింది. December 5th అయితే గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ కోసం అయితే చాలా మంది ఎవరైతే డై హార్ట్ ఫ్యాన్స్, ఎవరైతే మన అల్లు అర్జున్ గారి మెయిన్ మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఈ మూమెంట్ కోసం అయితే చాలా వెయిట్ చేస్తున్నారు. నియర్లీ 3 years అయితే అవుతుంది. సో మనకి పుష్ప 1 రిలీజ్ అయితే ఇప్పుడు పుష్ప 2 కోసం అయితే చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మరి ఈ టికెట్ రేట్స్ ఎలా ఉన్నాయి, అదే విధంగా ఫస్ట్ డే మెయిన్ బెనిఫిట్ షోకి ఎలా ఉన్నాయి అండ్ సాధారణమైన వ్యక్తులు ఎలా చూడాలని చెప్పేసి చాలా టెన్షన్ పడుతున్నారు. అండ్ టికెట్ రేట్స్ ఎక్కువ పెంచేస్తున్నారు అని చెప్పేసి కూడా సో చాలా టెన్షన్ పడుతున్నారు. సో మనకైతే ఇప్పుడు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది అసలు ఎంత ఉన్నాయి ఏంటి అనేది. సో సిరి ఎలా ఉన్నాయి మనకి ఇప్పుడు టికెట్ రేట్స్ అయితే అంటే ఇప్పుడు మనకి చూస్తుంటే December 4th 9:30 నుంచి వెళ్ళి 1 o'clock నుంచి 4 o'clock వరకు షోస్ అయితే బెనిఫిట్ షోస్ అయితే ఉన్నాయి. సో నార్మల్ గా మనం చూసినట్టయితే షోస్ కి ప్రైస్ ఎంత ఉంటది అని మాట్లాడుకుంటే బెనిఫిట్ షోస్ కి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ప్రైస్ పెంచిన దాని ప్రకారం చూస్తే ఫస్ట్ 800 అన్నారు. కాదు ఇప్పుడు మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 1121. దానికి మనకి జిఎస్టీ ట్యాక్సెస్ వేస్తే 1239 రూపీస్ అయింది. అది వచ్చేసి నైట్ 9:30 to 4 o'clock షోస్ కి మాత్రం వర్తిస్తుంది ఆ ప్రైస్. మరి ఇంత రేట్ పెట్టి చూసే ఫ్యాన్స్ ఉన్నారంటావా? ఎందుకు తగ్గేదిలే అంటే మరి మామూలుగా ఉండదు కదా. ఐకాన్ స్టార్ అంటేనే ఫస్ట్ నుంచి పుష్ప తీసుకొచ్చిన క్రేజ్ అదే మామూలు విషయం కాదు. ఎందుకంటే నాన్ బాహుబలి, నాన్ రాజమౌళి గారి డైరెక్షన్ లో వస్తుంది. ఎందుకంటే రాజమౌళి గారు ఒక సెట్ క్రియేట్ చేశారు. అంటే ఆయన తీసే విధానమే కావచ్చు, ఆయన సినిమాలకు పెట్టే బడ్జెటే కావచ్చు, ఇదంతా కూడా ఎప్పుడు చూసినా రాజమౌళి గారి తర్వాత ఎవరైనా అనుకునే వాళ్ళు. కానీ ఇక్కడ సుకుమార్ గారు నిజంగా లెక్కల మాస్టర్, ఆయన లెక్కలన్నీ చేంజ్ చేసేసిండు. ఇప్పటి వరకు అల్లు అర్జున్ గారి కెరియర్ లో ఇంతవరకు రాజమౌళి గారితో సినిమా తీయలేదు, కానీ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. అంటే తన కష్టం, తన ఫస్ట్ తన సినిమా గంగోత్రి నుంచి చూసుకున్నట్టయితే తన చేంజ్ ఓవర్ మనం చూడొచ్చు. ఎలా చేంజ్ అయ్యారు, స్టైలిష్ స్టార్ ఎట్లా అయిపోయారు, ఐకాన్ స్టార్ ఎట్లా అయిపోయారు, దాని వెనకాల ఆయన పడ్డ కృషి మనం చూసాం. అండ్ పుష్ప తోటి ఆయన ఎవ్వరి అన్నట్టు వెనకాల ఇలాంటిది లేకుండా ఒక్కసారి అక్కడ నార్త్ బెల్ట్ లో కూడా తను చేసిన ప్రభంజనం అయితే అంత ఇంత కాదు. ప్రతి ఒక్కరు నార్త్ లో కూడా వాళ్ళ స్టైల్లో ఏదైతే ఆ లాంగ్వేజ్ ఉందో ఆయనకి పిచ్చ ఫ్యాన్స్ అయిపోయారు. అంటే బీహార్ ఈవెంట్ లో అయితే చూసినాం అసలు మామూలుగా ఈవెన్ ఒక సీఎం వచ్చి ప్రచారం చేసినా గానీ అంత మంది వస్తారో రారో గానీ మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారికి మాత్రం చాలా మంది వచ్చారు. ఆయన క్రేజ్ బయట మనం పబ్లిక్ టాక్ తీసుకున్నా గానీ వాళ్ళు ఏమంటున్నారంటే 1200 ఏంది భయ్య, మా అన్న కోసం మేము 1000 రూపాయలు కాదు, నార్మల్ గా మేము 10,000 కాదు 20,000 అయినా పెట్టడానికి రెడీ అంటున్న ఫ్యాన్స్. ఇది వచ్చేసి స్పెషల్ షో అండ్ బెనిఫిట్ షోస్ గురించి. అండ్ Day 1 to Day 4 అంటే 5th రిలీజ్ అవుతుంది. 5th తర్వాత 8th వరకు మనం చూసుకుంటే 354 రూపీస్ అంటే పెంచారు. 354 రూపీస్ పెంచారు. దానికి జిఎస్టీ ట్యాక్స్ కలిపితే ఎంత అవుతుంది అంటే 531 రూపీస్ అవుతుంది ఇది. అండ్ మళ్ళీ ఇక్కడ Day 5 చూసుకుంటే అంటే Day 5th నుంచి చూసుకుంటే 9th నుంచి క్యాలిక్యులేట్ చేస్తే 300 రూపీస్ టికెట్ ప్రైస్ ఉంటే జిఎస్టీ కలిపేసి మనకి 472 రూపీస్ మనకి కనబడుతుంది. అంటే వీక్లీ చేంజ్ చేస్తూ వస్తున్నారు అనమాట, ప్రైస్ తగ్గిస్తూ వస్తున్నారు. మనకి ఇది ఉన్నా కూడా ఒక ఫస్ట్ వీక్ లోనే మనకు అర్థమైపోతుంది సినిమా ఎంతవరకు జనాలలో ఉంది, ఫ్యాన్స్ ఏ వరకు పుష్ప 2ని అడాప్ట్ చేసుకున్నారు అనేది. ఎందుకంటే మనం పుష్ప చూసిన తర్వాత ఆ ఇంతకు ముందు మనకి చూసాం శివ ముందు శివ తర్వాత ఎలా అయిందో, ఇక్కడ పుష్ప వచ్చిన తర్వాత పుష్ప ముందు పుష్ప తర్వాత అన్నట్టుగా సినీ ప్రేక్షకులు చేంజ్ అయిపోయారు. ఎందుకంటే ఒక స్మగ్లర్, ఒక ఎర్రచందనం స్మగ్లర్ ఒక హీరో లెవెల్లో ఎలివేషన్స్ ఇవ్వడమే కానీ, ఆయన ఆ ఎర్రచందనాన్ని దాచిపెట్టే విధానమే కానీ, ఆయన గవర్నమెంట్ తో పోరాడే విధానమే కానీ, పోలీస్ వాళ్ళతో పోరాడే విధానమే కానీ, ఏదంతా రియలిస్టిక్ ఇదంతా జరిగిందా అన్నట్టుగా సుకుమార్ గారు తీయడమే కానీ, ఇదంతా కూడా అంటే మామూలుగా హీరోలు అంటే ఫుల్ ఫైట్లు చేస్తారు, ఎంత గ్లామర్ గా చూపెట్టాలో మనకు ఉంటది. కానీ ఇక్కడ డీ గ్లామర్ గా అయిపోయి అల్లు అర్జున్ గారు చాలా వరకు నార్మల్ కామన్ మ్యాన్ గా తీశారు అంటే అక్కడే అర్థం చేసుకోవచ్చు ఆయన సినిమా కోసం ఎంత ప్రాణం పెట్టి చేశాడు అనేది. అంటే అదే విధంగా టికెట్ రేట్స్ ఇప్పుడు బుకింగ్స్ కూడా ఈ రోజు ఓపెనింగ్ అవుతున్నాయని చెప్పేసి చిన్న ఇన్ఫర్మేషన్ మళ్ళీ సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ అవుతుంది. వాళ్ళు ఫ్యాన్స్ కూడా చాలా వెయిట్ చేస్తున్నారు, బుక్ మై షోలో ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు ఓపెనింగ్స్ స్టార్ట్ అవుతాయని చెప్పేసి. దాని గురించి కూడా ఏమైనా చిన్న ఇన్ఫర్మేషన్ ఉందా? అంటే బుక్ మై షోలో అనే దానికన్నా ముందు మనం మాట్లాడుకుంది ఏంటంటే, ఇక్కడ తెలంగాణలో అయితే ఒక జీవో పాస్ చేసేసారు వాళ్ళకి టికెట్ రేట్స్ పెంచుకోవచ్చు అని చెప్పేసి. అయితే ఇక్కడ మనకి పక్క రాష్ట్రమైన మన ఏపీలో మాత్రం ఇంతవరకు ఈ టికెట్స్ రేట్ పైన ఒక క్లారిటీ అయితే రాలేదు. అంటే
వాళ్ళు ఏంటంటే దేవరకి ఎంత అయితే మేము పెంచామో అంత పెంచేసి అయితే మేము ఒక జీవో పాస్ చేస్తామంటే ఇప్పటి వరకు ఏంటంటే ఇక్కడ ఎవరైతే మైత్రి మూవీ మేకర్స్ అంటే ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఏమంటున్నారంటే లేదు మాకు ఇంకొంచెం ఎక్కువ అమౌంట్ తోని కావాలి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒకవేళ వాళ్ళు అనుకున్నట్టుగా సెట్ అయిపోతే వాళ్ళు కూడా రేపు జీవో పాస్ చేస్తారు అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. ఇవాళ కాకపోయినా December 1st December 2nd రోజున బుక్ మై షోలో ఓపెనింగ్ అంటే టికెట్ బుక్ చేసుకోవడానికి మనకి వెసులుబాటు కల్పిస్తుంది. ఎందుకంటే మనకి ఇవాళనే మనకు వచ్చింది ఈ ప్రైజెస్ తో అని చెప్పేసి వాళ్ళు సెట్ చేసుకోవాలంటే కొంత అయితే టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి మేబీ December 1st December 2nd బుకింగ్స్ అయితే ఓపెన్ అయితే అనిపిస్తుంది. అండ్ లాస్ట్ మనకి Day 13 నుంచి వెళ్ళి చూసుకున్నట్టయితే ఎంత ప్రైస్ ఉందంటే పెంచిన ప్రైస్ వచ్చేసి 200, మనకి GST ట్యాక్సెస్ తోని చూసుకుంటే 354 రూపీస్ అయితే పడుతుంది మనకి ఓవరాల్ గా టికెట్ కాస్ట్ చూసుకుంటే. అండ్ మనం నిన్న చూసాము సెన్సార్ వాళ్ళు కూడా ఏ సీన్స్ కట్ చేసాం అనేది కూడా ఒకటైతే మనకి రిలీజ్ చేశారు. అండ్ ఎంత డ్యూరేషన్ ఉంది, ఎలాంటి పదాలని కట్ చేసాము, ఎలాంటి సీన్స్ ని కట్ చేసాం, అండ్ ఏ సర్టిఫికేట్ ఇచ్చాం, U&A సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. కొన్ని వర్డ్స్ ఉన్నాయి అవి ఆ వర్డ్స్ ని కూడా కట్ చేయడం జరిగింది అని చెప్పేసి. అండ్ సీన్స్ కూడా కొంచెం రక్తపాతం ఎక్కువ ఉంది మనకి అలో చేయరు కాబట్టి ఆ సీన్స్ కూడా కొంచెం చేంజ్ చేయడం జరిగింది. అండ్ వచ్చేసి అబౌట్ 12 years ఉన్న వాళ్ళ నుంచి ఈ సినిమా చూడొచ్చు అని చెప్పేసి అయితే సెన్సార్ బోర్డ్ అయితే ఒక ఇవ్వడం జరిగింది, ఇష్యూ చేశారు. అంటే అదే విధంగా మనకి ఓవరాల్ వరల్డ్ వైడ్ చూసుకున్నట్లయితే కనుక 12,000 థియేటర్స్ రిలీజ్ అవుతున్నట్లు కొంచెం వినిపిస్తుంది. అంటే ఇప్పటి వరకు ఆ సినిమా చరిత్రలోనే ఇంత భారీ ఎత్తున సినిమా అంటే ఒక సినిమాని ఇంత భారీ ఎత్తున రిలీజ్ చేసింది థియేటర్స్ లలో రిలీజ్ చేసిందంటే పుష్ప 2 మాత్రమే అని చెప్పేసి మనకు తెలుస్తుంది. అండ్ ఆల్రెడీ 1,000 crores వరకు అయితే ఆల్రెడీ ప్రొడ్యూసర్స్ కి వచ్చేసాయి. ఎందుకంటే వచ్చేసాయి ఎట్లా అంటే వాళ్ళకి సాటిలైట్ రైట్స్ కావచ్చు, OTT రైట్స్ కావచ్చు, దాని ద్వారా మనకు వచ్చేసాయి. ఇంకొక 1,000 crores కి సినిమా బిజినెస్ జరిగితే మాత్రం అందరూ అంటే డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ అందరికి కూడా లాభాల్లో ఉంటాయి. సో సినిమా ఇంకా ఇంకా నెక్స్ట్ లెవెల్ దీన్ని తల తన్నేదే లేదు అన్నట్టుగా. ఎందుకంటే ఇప్పటి వరకు 2,000 crore అనేది అంటే మనం బాలీవుడ్ లో చూసుకున్నట్టయితే జవాన్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయని ఇప్పటివరకు అయితే ఫస్ట్ ప్లేస్ లో జవాన్ ఉంది. సో జవాన్ ని తలదన్నేలాగా ఉండాలి దీని కలెక్షన్స్. అండ్ ఆఫ్టర్ దట్ మనకి చూసుకుంటే తెలుగు నుంచి వెళ్తే బాహుబలి 2 ఉంది ఓపెనింగ్స్ లో. సో మనకి పుష్ప 2 కూడా ఆ రికార్డ్ ని బ్రేక్ చేస్తుందా లేదా అనేది కూడా ఒక ఉంది. కొంతమంది అయితే ఖచ్చితంగా బ్రేక్ చేస్తుంది. ఇంకా ఫ్యాన్స్ అయితే ఆగట్లేదు, ఇప్పటి నుంచి స్టార్ట్ చేసిండ్రు 2 కోట్ల సినిమా 2,000 కోట్ల సినిమా అని చెప్పేసి అయితే వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. కొంతమంది గొడవలు కూడా పడుతున్నారు ఇష్యూ మీద. సో చూడాలి మరి December 5th పుష్ప 2 సుకుమార్ గారి డైరెక్షన్ లో ఆఫ్టర్ 3 years తర్వాత అల్లు అర్జున్ గారు, రష్మిక మందన హీరోయిన్ గా అండ్ లాట్ ఆఫ్ టర్న్స్ అండ్ ట్విస్ట్లు అంటే పుష్పలో కన్నా పుష్ప 2లో చాలా వరకు టర్న్స్ అండ్ ట్విస్ట్లు ఉన్నాయని చెప్పేసి మనకి సుకుమార్ గారు చెప్పడం జరిగింది. మరి December 5th సినిమా రాబోతుంది. సో ఆల్ ద బెస్ట్ ఫర్ పుష్ప టీమ్. ఈ సినిమా నిజంగానే 2,000 కోట్ల రూపాయలు ఖచ్చితంగా కలెక్షన్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో మీరు కూడా ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అదే విధంగా టికెట్ ప్రైస్ గురించి కూడా ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.